ఇప్పుడు 90s 80sలో 90sలో ఒక సాంగ్కి ఏదైనా చిన్న బ్రేక్ వచ్చింది అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడి నుంచి మళ్ళీ తీసుకుంటారు, ఎన్ని టేక్స్ అయినా తీసుకుంటారు, ఆ ప్లేస్ వదిలేసి ఎన్ని లేయర్స్ ఉంటాయి కాబట్టి మనకి. ఇదివరకు మొత్తం అంతా కంప్లీట్ మళ్ళీ మొదటి నుండి చేయాల్సిందే అంటే అప్పుడంతా లైవ్ సార్. అదే మొదటి నుంచి మళ్ళీ ఫస్ట్ నుండి లైవ్ అంటే ఒకసారి అంటే డెడికేషన్ అప్పుడు ఎట్లా ఉండేదంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ వర్క్ చేసే విధానం అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం సింప్లిఫైయింగ్ అనేది వచ్చేసిందో మనం రిలాక్స్ అయిపోతాం, అవి ఏం కాదు చేసుకోవచ్చు నెమ్మదిగా. ఇప్పుడు చిన్న చిన్న ముక్క కూడా రికార్డ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఒక్కొక్క లైన్ పాడేవాళ్ళు స్టేజ్ పాడేవాళ్ళు వేరే లాంగ్వేజ్ నుండి తీసుకొచ్చే వాళ్ళని అలాగే చేస్తున్నారు. ఈవెన్ మన తెలుగులో పాడిన ఎవరైనా సింగర్స్ అయినా కూడా అంటే ఈజీ మనకు వచ్చింది కదా అని కొంతమంది అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సార్ ఫస్ట్ లైన్ తీసుకున్నాను సార్, ఫస్ట్ లైన్ వేస్తే సెకండ్ లైన్ కాపీ, మళ్ళీ నెక్స్ట్ దాన్ని ఫాలో పంచ్ అలా చేసుకుంటూ వెళ్తాను. ఎందుకంటే ప్రో టూల్స్ వచ్చింది, ఇప్పుడు లాజిక్ ప్రో వచ్చింది, ఏది ఎలాగైనా చేసుకోవచ్చు. కానీ అప్పట్లో ఎందుకు మిమ్మల్ని ఇందాక అంటే బాలుగారి గురించి ఎందుకు చెప్పాను, బాలుగారితో పాటు అప్పుడు పాడిన సింగర్స్ అందరూ కూడా సార్ లైవ్లో పాడిన అంటే ఆ లైవ్ ఆర్కెస్ట్రా లైవ్ రికార్డింగ్లో పాడిన వాళ్ళందరూ కూడా దర్ లెజెండ్స్ సార్. ఎందుకు లెజెండ్స్ అన్నానంటే ఓ స్టూడియోలో వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక బాలుగారు ఉన్నారు, ఇక్కడ ఒక జానక్ గారు ఉన్నారు, ఒక 20 మందో 30 మందో ఆర్కెస్ట్రా, దాంట్లో వైలిన్స్ ఉంటారు, ఫ్లూట్ ఉంటారు, అది ఉంటారు, ఒక కండక్టర్ ఉంటారు, వాళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి లోపల మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. వీళ్ళందరూ ఒకేసారి మ్యూజిక్ స్టార్ట్ చేసిన వెంటనే ఒకేసారి స్టార్ట్ చేయాలి, ఒకేసారి ఎండ్ చేయాలి, పైగా టైమింగ్స్లో ఒకేసారి. అంటే ఆ టైమింగ్ ఇచ్చిన ప్రకారం ఎవరైనా కొంచెం మధ్యలో పోతే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. అందరూ ప్రతి ఒక్కళ్ళు రెడీ సార్, మళ్ళీ ఫస్ట్ బీజన్ నుంచి మళ్ళీ ప్లే చేసి మళ్ళీ రావాలి. దీంట్లో ఏముంటుందంటే అందరికీ ఒక భయం ఉంటుంది, నేను తప్పు చేస్తే నా వల్ల బాలుగారు పాడాలి, అక్కడ ఉన్న జానక్ గారు పాడాలి, నాతో పాటు ఉన్న మ్యూజిషియన్స్ అందరూ కూడా. మీరు ఉన్నప్పుడు ఎప్పుడున్నట్ల లైవ్లో ఇలా జరిగిందా రిపీట్? అంటే నేను ఆ ఎరాలో, సో అన్ఫార్చునేట్లీ ఆ ఎరాలో లేము. అంటే ఆ లైవ్ మేము వచ్చేటప్పటికి ఆ లైవ్ అంతా అనేది ప్రో టూల్స్ వచ్చింది. సో నేను చూసిందంటే లైవ్ వైలిన్ సెషన్స్ ఇవన్నీ చూసాము. బట్ ఇట్స్ ఎ గుడ్ వైలిన్ సెషన్ అనేది సెపరేట్గా మేము వర్క్ చేసిన దాంట్లో. కానీ అప్పుడు ఆ రోజుల్లో అది చేశారు, ఇట్స్ అ వండర్ఫుల్ సార్. అది మళ్ళీ వస్తే వెల్ అండ్ గుడ్. ఎందుకు డౌట్ వచ్చిందంటే ఆయన దగ్గర 40,000 పాటలు అనుకుంటా కదా పాడింది బాలుగారు, పైన పాడారు. బాలుగారు అని కాదు, వేరే సింగర్స్ అయినా సరే. సో అన్ని సాంగ్స్ అంటే మళ్ళీ రోజుకి 5 సాంగ్స్ చొప్పున వేసుకుంటే ఆయన కెరియర్ 25-30 ఇయర్స్ అనండి, కొన్ని 40 ఇయర్స్ అనుకుంటే క్యాల్కులేట్ చేస్తే రోజుకి 3 పాటలు మినిమం. ఆ 3 పాటలు పాడాలి అని అంటే ముందు ప్రాక్టీస్ తర్వాత లైవ్ లోపల మళ్ళీ ఏమన్నా సెకండ్ టేక్ థర్డ్ టేక్ ఏదన్నా వచ్చిందంటే అవి కూడా క్యాల్కులేట్ చేస్తే మొత్తం లైఫ్ అంతా సింగింగ్కే సరిపోయిందనే పాయింట్. అవును సార్. ఇప్పుడు ఎందుకు ఆయన అందరికీ ఒక డిక్షనరీలా ఉన్నారు అంటే ఒక కొత్త సింగర్స్కి ప్లేబ్యాక్ సింగర్స్కి అందంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ సార్. అంటే ఎలా చేయాలి ఎలా చేయకూడదు అని ప్రతి సింగర్కి కూడా ఒక బుక్లా ఇచ్చేసారనమాట. ఇదిగో ఇలా పాడని దీన్ని ఫాలో అవ్వండి, ఎలాంటి పాటలు ఎలా పాడాలి అనేది. ఇప్పుడు ఉన్న వాళ్ళు అది ఫాలో అయితే చాలు సార్, అంతకు మించి ఇంకేం చేయక్కర్లేదు. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే మెలడీ అనేది తక్కువైపోయింది, కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కూడా యాడ్ అయినాయండి. కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ఎప్పటికప్పుడు యాడ్ అవుతుంటాయి సార్. బట్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఆ సోల్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది, అది ఇంకా కొంతమందే దాన్ని కాపాడుతున్నారు. మిగతా వాళ్ళందరూ వస్తున్నాయి పాటలు. ఆ మధ్యన ఎవరో ఒకరు చెప్పారు, హాల్లో ఉన్నంత వరకే హిట్ అయ్యేది హాల్ టైమ్ హిట్ సెటర్, ఎప్పుడున్నా పాడేది ఆల్ టైమ్ హిట్ సెటర్. సినిమా థియేటర్లో ఉన్నంత వరకే అబ్బా ఎగిరి సూపర్ పాట, బయటకు వచ్చిన తర్వాత గుర్తుండదు ఇదేం పాట. ఆల్ టైమ్ హిట్స్ అంటే ఎప్పుడు ఎక్కడున్నా గుర్తొచ్చే పాట. హాల్లో ఉన్నంత వరకే, సినిమా హాల్లో ఉన్నంత వరకు ఆ పాట గుర్తుంటుంది, అది హాల్ టైమ్ హిట్. బయటకు వచ్చాక మారిపోతుంది, బయట వినేది ఆల్ టైమ్ హిట్స్. సో ఆ రోజుల్లో పాటలు ఇప్పటికీ మనం పాడుతున్నామంటే అది ఆల్ టైమ్ హిట్స్. ఏంటి ఇళయరాజా గారికి రెహమాన్ గారికి మధ్యలో ఉన్న మేజర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీకు ఏమనిపించింది, మేజర్ సిమిలారిటీ ఆర్ డిఫరెన్సెస్? అంటే ఒక మ్యూజిక్లో అంటే ఒక యంగ్ జనరేషన్కి, అంటే ఈరోజు యంగ్ జనరేషన్ వేరు,
సో ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న అప్పటికి ఆ యంగ్ జనరేషన్కి ఒక కొత్త సౌండింగ్ అనేది, ఒక కొత్త సౌండింగ్, అరే ఇదేదో భలే ఉందిరా అంటే అప్పటి వరకు ఒక లైవ్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్. ఇళయరాజా గారు చాలా ఇంపాక్ట్ ప్రతి పాటలోనూ ఆర్కెస్ట్రేషన్తో పాటు ఆయన పాటలో ప్రతి పాట మెలడీ. అందరికీ కూడా ఈరోజు ఇంత హిట్ అయిపోయి ఇళయరాజా గారి పాటలు ఇంకా పాడుతున్నామంటే ఆయన తాలూకున్న మెలడీ. సో ఆ టైంలో ఏఆర్ రెహమాన్ గారు వచ్చి ఒక వెస్ట్రన్ని క్లాసికల్ మిక్స్ చేసి ఎలా జనాల్లోకి తీసుకెళ్ళచ్చు అంటే ఒక ఫ్యూజన్ కైండ్ ఆఫ్ ఏ మ్యూజిక్ని సినిమాకి ఇంట్రడ్యూస్ చేశారు రెహమాన్ గారు. మీరు ఆయన పాటలన్నీ చూస్తే దాంట్లో వెస్ట్రన్ ఉంటుంది, మెలడీ ఉంటుంది, క్లాసికల్ ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్స్ అన్నిటినీ కలిపి వినగానే జనాలకి కొత్తగా అనిపించింది, అరే భలే ఉంది ఈ సౌండింగ్ ఏదో అంటే. అప్పటి వరకు వింటున్నారు అంటే ట్రెడిషనల్ మ్యూజిక్ అన్నీ వింటున్నారు, ఇళయరాజా గారి పాటలు ఈ రోజుకి వింటున్నారు. ఆ టైంకి అది బాగా కొత్త జనాలకి ఇమ్మీడియట్గా ఇట్లా చాక్లెట్లు ఇలా తినగానే ఎలా వెళ్ళిపోతాయి పిల్లలకి, అలా జనాలకి ఇలా వెళ్ళిపోయి వెంటనే అబ్బా ఇది భలే ఉంది సౌండింగ్ అనేది. బట్ ఆ విషయంలో ఇళయరాజా గారికి రెహమాన్ గారే చెప్తారు, సో నేను ఎన్ని కొత్త ఇంప్లిమెంటేషన్స్ ఎన్ని చేసినా ఈజ్ అ లయన్ అని ఒకనొక సందర్భంలో ఒక మీటింగ్లో. అంటే ఇది వరకు పాత పాటలు 90sలో 2000 వరకు ఇచ్చిన ఇళయరాజా గారు ఆ తర్వాత ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి మొనాటనీ అయిందా లేకపోతే ఆయన కొత్తగా అంటే ప్రతి ఒక్కళ్ళకి జనాల మైండ్ సెట్స్ అనేది ఒకటి ఉంటుంది సార్. అంటే మనం వినే ధోరణి అనేది తరాలు మారుతున్న కొద్ది అంటారు కదా, జనరేషన్స్. ఇప్పుడు జనరేషన్ గ్యాప్ అంటారు కదా, ఇప్పుడు మనం ఉన్న ఆలోచనకి మన నెక్స్ట్ జనరేషన్ వచ్చేవాడికి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అలాగే వినేవాళ్ళ ఇది కూడా ఆ వినే ధోరణి మారిపోతుంటుంది. నాకు ఆ పాట ఇష్టం, ఇప్పుడు వచ్చి కొంతమందిని వచ్చి నీ మల్లీశ్వర్లో పాట తెలుసా అంటే తెలియదు అంటారు. ఆ తర్వాత వచ్చిన 80s 90s మళ్ళీ ఇది రాని రోజు ఆ పాటలు కొంతమంది తెలియదు, అబ్బా ఇదేం పాట అంటారు. ఇప్పుడు వచ్చిన శ్రీరామ్ గారి పాటలు అంటే అరే భలే ఉంది పాట, సామాజవరగా ఉన్నవాడు ఇదేదో డిఫరెంట్గా ఉంది, ఉండిపోరాదా ఇదో డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఈ ప్రతిదీ కూడా జనరేషన్లో డిఫరెన్స్, ఏదో ఒక డిఫరెన్స్ చెవికి ఆ మార్పు అనేది కోరుకుంటున్నప్పుడు మెప్పించడం అనేది అన్ని వేళల్లో కూడా సాధ్యపడదు. ఇప్పుడు సింపుల్ మణిశర్మ గారు అంటే ఎవరైనా కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒక ఎరా ఉంటుంది, దాంట్లో సూపర్ హిట్స్ అనేది ఇవ్వడం అని ఉంటుంది. మణిశర్మ గారు ఒకనొక ఇది మొత్తం అసలు ఏ హీరో చూసినా ఆయన అన్ని టాప్ మోస్ట్ హిట్స్. ఇప్పుడు మొన్న బోళాశంకర్ కూడా ఆయన టాప్ మోస్ట్ హిట్స్. సో ఒక వైపుకి వచ్చిన తర్వాత మళ్ళీ అంటే ఒక తమన్, సో దేవిశ్రీ ప్రసాద్ గారు ఇలా వచ్చిన తర్వాత ఇంకొంచెం డిఫరెంట్ ట్యూన్స్, డిఫరెంట్ మాడ్యూల్స్, అంటే డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ వాళ్ళు తీసుకునే పాటలు కానీ జనాల మైండ్ సెట్ కానీ మారిపోయేటప్పటికి అరే దీని మీద ఏదో కొత్తగా ఉందని. కానీ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తే మణిశర్మ గారి పాటలే అంటారు. మళ్ళీ ఈ రోజుకి మళ్ళీ ఆర్కెస్ట్రాలోకి వెళ్తే మళ్ళీ లక్ష్పాపే పాడతారు. సో ఆయన పాటలు ఆల్రెడీ అలాగే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇలా వెనక్కి వెళ్తే ఇళయరాజా గారి పాటలు పాడతారు. ఇప్పుడు ఎందుకంటే ఎవరికైనా అంతే సార్, ఇప్పుడు ఒకప్పుడు సూపర్ హిట్స్ తీసిన వాళ్ళు ఈరోజు ఎందుకు తీయలేకపోతున్నారంటే ఆడియన్స్ ఏదో కావాలనుకుంటారు, వాళ్ళ ట్రెండ్ మారింది, వీళ్ళు దానికి తగ్గట్టుగా. అది లిజనర్స్ కావచ్చు, సినిమా చూసే ఆడియన్స్ కావచ్చు. అంటే మనకి ఇంకా కావాలి, ఏదో కావాలంటుంది. ఈ ఏదో కావాలి, ఇంకా కొత్తగా కావాలని దాంట్లో ఒక చిన్న పాడాల నుండి షూటింగ్ చేస్తున్న సమయంలో అంటే నాకు ఆ ప్లేస్లో ఉన్నప్పుడు చెప్పారనమాట ఒక ఇంట్రెస్టింగ్ విషయం. బాలు గారి దగ్గరికి ఒక వ్యక్తి ఎవరో వచ్చారట, వచ్చి సార్ మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు, మ్యూజిక్ ప్రోగ్రాము చాలా అద్భుతంగా ఉంది, మీతో పాటు నేను ఒక ఏదైనా కార్యక్రమం చేయాలండి, కొత్తగా చేయాలండి ప్లాన్ అన్నారట. తప్పకుండా అండి, కొత్తగా ఎప్పుడు చేయాలన్నా కూడా నేను ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటాను, చేద్దామన్నారట బాలుగారు. లేదండి చాలా బాగుండాలి, కొత్తగా అంటే మనం ఏదైనా చెయ్యాలి అన్నారట. బాలుగారు చూసిన తర్వాత 2 నిమిషాలు పోయిన తర్వాత ఈయన మాటలన్నీ విన్న తర్వాత ఆయన అన్నారట, సరే మీరు ఒక పని చేయండి, మీరు ఆ కొత్తగా అనేది ఏంటో మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని నాకు చెప్పండి, డెఫినెట్గా మనం చేద్దాం అన్నారట. ఈయనకి కొత్తగా అన్న పదం ఒక్కటే తెలుసు. సో కొత్తగా చేద్దాము, ఆ కొత్తగా అనేది ఎలాగో మీరు చెప్పండి, మీరు దాన్ని డిఫైన్ చేసుకొని మీరు డిజైన్ చేసుకురండి,
ఆ కొత్తగా అనేదాన్ని తప్పకుండా మనం చేద్దాం అన్నారట. అట్లాగా ఈరోజు ఏదైనా హిట్ అయ్యి ఫార్ములా అయితే అది కొత్త, అది హిట్ అయితే సూపర్ ఉందండి, ఇలా ఇలా వెళ్దాం మనం అనేది. మేము కూడా ఫేస్ చేస్తుండే, నేను డైరెక్టర్ని. సో మాకు కూడా సేమ్ ఇలాగే, మాకు యాడ్స్ అవి చేస్తుంటాం, డాక్యుమెంటరీస్ చేస్తాం, ఆమె ఫిల్మ్ డైరెక్టర్ ఆల్సో. సో దాని లోపల మా క్లయింట్స్ కానీ లేదా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా కల్పించినప్పుడు కొంతమంది ఇద్దరు ఉంటారు దీని లోపల. ఒకళ్ళేమో ఆల్రెడీ ఏదైతే సూపర్ హిట్ ఉందో, కార్తికేయ 2 లేకపోతే ఈ జానర్ కావాలండి, విరూపాక్ష మాకు ఇది కావాలి అని, పోనీ అది క్లియర్ మాకు అలా కావాలి అని. కొంతమంది మాకు చాలా డిఫరెంట్గా కావాలండి అంటే నేను అడుగుతాం, అంటే ఎలా కావాలి, మీరు ఏదైనా రాసి లేదా మాకు ఒక రెఫరెన్స్ ఏదైనా ఇవ్వండి, లేకపోతే మాకు మీ మైండ్లో ఏముందో అర్థం కాదు. యాడ్ ఫిల్మ్స్ అయితే చేసింది ఒక్కోసారి మేము రిపీటెడ్గా ఒకే యాడ్ ఫిల్మ్ని 10 times మేము రివైజ్ చేయాల్సి ఉంటుంది, క్లయింట్ అంటిల్ అండ్ అన్లెస్ క్లయింట్ ఈజ్ సాటిస్ఫైడ్. సో ఇలాంటివి అనేది వాళ్ళు కూడా అంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళలో కూడా కొంచెం మార్పు వస్తే బాగుంటుందేమో. అవునండి. సో అంటే అదే చెప్పాను మీకు, కొత్తగా అనే దానికి డెఫినేషన్ ఎవరికీ తెలియదు. అది అంటిల్ అది బయటకు వచ్చేంత వరకు, అంటే ఏదో ఒక రూపంలో దాన్ని రిలీజ్ చేసేంత వరకు తెలియదు, జనాల్లోకి యాక్సెప్ట్ చేసేంత వరకు తెలియదు అది కొత్త పాత లేకపోతే మీడియంలో ఉందనే విషయం. సో ఇలాంటివి మన మన మీడియాలో అవుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేస్తూనే ఉంటారు.